ఛానల్కి స్వాగతం అండి. మంచి కబుర్లతో మీ ముందుకు వచ్చాను. చూడండి, భోజనం అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు. సైన్స్ ఏం చెప్తుందంటే అన్నం తినేటప్పుడు, అన్నం ముద్ద తినేటప్పుడు ఈ గొంతులో లాలాజలం ఉంటుంది కాబట్టి అన్నం సాఫీగా వెళ్ళిపోతుంది కాబట్టి మాట్లాడకూడదు అంటారు. అసలుకి మన పెద్దోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చెప్తారంటే, అంటే అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు కదా, చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడంటే సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరికి వాళ్ళు తింటూ ఉంటారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. కానీ ఉమ్మడి కుటుంబంలో తినేటప్పుడు ఏంటి, ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇట్లా పక్క పక్కన ముగ్గురు అట్లా కూర్చొని గుంపులుగా కూర్చొని తింటూ ఉంటారు కదా. అది తినేటప్పుడు మాట్లాడుతుంటే తుప్పలు పడుతూ ఉంటుంది, ఎవరొకరు తుమ్ముతూ ఉంటారు. అసలుకి మళ్ళీ కంచం చుట్టూ అన్నం మెతుకులు అన్నీ వేస్తూ ఉంటారు కదా. అందువల్ల ఏం చెప్తారు పెద్దవాళ్ళు, అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. కానీ మనం ఇప్పుడు అన్నం తినేటప్పుడు చక్కగా అన్నం మెతుకులు కింద పడకుండా ఉండటానికి మాట్లాడకుండా తింటే బాగుంటుందని చెప్పి, మంచిదని చెప్పి చెప్పారు పెద్దవాళ్ళు.